అబ్రహాం అలా కాదు. అబ్రహాం అనగానే ఎస్ లార్డ్ అనగానే నీ ఒక్కడైన కుమారుణ్ణి నాకు బలి ఇవ్వాలంటే హలో 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 అని కట్ చేశాడా? వామ్మో, ఇదేందుకు కొంచెం డేంజర్గా ఉందిలే, ఇదంతా నాకెందుకు అని చెప్పి కట్ చేశాడా? ఫోన్ మధ్యలో కట్ చేయలా. ప్రభు అంటాడు, అబ్రహమా నీకు ఒక్కడైనా నీ కుమారుని అంటూనే నీవు ప్రేమించు, నీవు ప్రేమించే కుమారుడు. వాళ్ళ కలల ప్రపంచమా ఇస్సాకు, లేక పుట్టిన వాళ్ళ ప్రాణము ఇస్సాకు. దేవుడు అడుగుతుంది ఎవరినో తెలుసా? ఇస్సాకు ఒక్కడనే కాదు, ఇస్సాకుని బలిచ్చాడని తెలిస్తే వాళ్ళ అమ్మ ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? 90 సంవత్సరాలు కనిపెట్టి శారా గర్భము ధరించి ఆ కుమారుని కని ఎంతో మురిసిపోతుందో కుమారుడని. అబ్రహాం తన కుమారుని బలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడండి ఇస్సాకు ఏడండి అంటే ఇంకెక్కడ ఇస్సాకు అన్నాడు అనుకోండి, ఇంకో బాక్స్ తెప్పించాలి డీలక్స్. వాళ్ళ ప్రాణాలు అలా పెరవేసుకొని ఉన్నాయి. వాళ్ళ కలల ప్రపంచాన్ని దేవుడు అడుగుతున్నాడు. అప్పటికి ఇష్మాయిల్ ఉన్నాడు, కానీ దేవుడు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాడు, నీకు ఒక్కడే అయ్యున్నా. ఎందుకు ఒక్కడే అయినాడు తెలుసా అండి? వాగ్దానం బట్టి పుట్టినవాడు.